కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు సరఫరా చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కుందు నదిపై హరివరం ఎత్తిపోతలపై ప్రతిపాదనలు పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్ కింద సాగు చేస్తున్న రైతులు నీరందక అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో ప్రస్తావించారు. శిల్పా వెంచర్స్ కాల్వలను ఆక్రమించిందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆక్రమణల తొలగింపుపై చర్యలు తీసుకోకుంటే కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. జోక్యం చేసుకున్న స్పీకర్ అయ్యన్న కోర్టుకు వెళ్లే అంశంపై సభలో మాట్లాడటం తగదని వారించారు. నా నియోజకవర్గంలో తెలుగు గంగ కింద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేకపోవడం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీ కెనాల్ ఎక్కువ ఆయకట్టు నాకున్నా కూడా, నా నియోజకవర్గంకు ఉన్నా కూడా ఈరోజు కేసీ కెనాల్ కింద మరి ఈ షట్టర్లు ప్రాబ్లము, లిఫ్ట్ లేకపోవడం వల్ల, అదేవిధంగా అధ్యక్ష శిల్పా వెంచర్ ఏదైతే ఇట్లాంటి వెంచర్ల ద్వారా అటు ఆలగడ్డ కానీ నంద్యాల కానీ కడప ప్రాంతంలో వెంచర్లు వేసుకొని కెనాల్ని పూర్తి చేసి వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. దీని తర్వాత మళ్ళీ అసెంబ్లీలో వెంచర్ల గురించి నేను మాట్లాడను, కోర్టుకెళ్లి దీని గురించి పోరాటాలు చేస్తామని చెప్పి మంత్రి గారి దృష్టికి తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది కూడా కోర్టుకి వెళ్తానని ఇప్పుడు ఇక్కడికి మాట్లాడడం తప్పుతావు. ఈ సభలో అలా మాట్లాడకూడదు, ప్లీజ్ ప్లీజ్. ఏదైతే కేసీ కెనాల్కి సంబంధించి KWDT అవార్డు ప్రకారం ఈ యొక్క కేసీ కెనాల్కి 39.90 TMCL నీరు కేటాయించబడింది. కానీ ఈ సంవత్సరం అంటే 2025, 2026 ఈ సంవత్సరంలో చూసినట్లయితే అక్కడ 49,245 ఎకరాలకి మనం సాగునీరుకి పర్మిషన్ ఉంటే ఆల్రెడీ అక్కడ ఖరీఫ్లోనే 49,245 ఎకరాలు, అదేవిధంగా రబీకి సంబంధించి 31,024 ఎకరాలు, అంటే మనం 49,245 ఎకరాలకి లోకలైజ్డ్ ఆయకట్టుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన పర్మిషన్ ఉంటే ఇప్పుడు దానికి దగ్గరగా డబుల్ అంటే 80,269 ఎకరాలు ఆల్రెడీ అక్కడ సాగు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే సాగు విస్తీర్ణం పెంచారు, కానీ దానికి తగినట్టుగా అక్కడ కెనాల్కు డిజైన్ సామర్థ్యం మనం పెంచడానికి అవకాశం ప్రస్తుతం లేదు అధ్యక్ష. ఎందుకంటే 550 క్యూసెక్కుల సామర్థ్యం ఉంటే ఈరోజు 500 క్యూసెక్కులు మాత్రమే అక్కడ మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇంతకు మించి తీసుకోవడానికి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఆ కేసీ కెనాల్ ఏదైతే సుంకేశ్వర బ్యారేజ్ ఏదైతే ఉందో అది చాలా 1.24 TMC చాలా చిన్న రిజర్వాయర్ మాత్రమే సౌకర్యం ఉండడం, సామర్థ్యం తక్కువగా ఉండడం. రెండవది ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో అయితే వర్షాకాలం ఉంటుంది, అదేవిధంగా ఇన్ఫ్లో ఉంటుంది కాబట్టి కొంతమేర ఆయకట్టు పెంచినా కూడా, సాగు పెంచినా కూడా మొదటి పంట ఖరీఫ్ టైంలో పెద్దగా ఇబ్బంది ఉండట్లేదు, కానీ రబీ టైంలో అయితే ఇబ్బంది కలుగుతుంది మాట వాస్తవం అధ్యక్ష. ఈ యొక్క కేసీ కెనాల్ నుంచి వచ్చేటువంటి 550 క్యూసెక్కులకి ప్రత్యామ్నాయంగా కుందు నది మీద కూడా ఈ యొక్క లిఫ్ట్ని తీసుకోవడం ద్వారా కొంత ఈ సమస్యను అధిగమించవచ్చని ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పనిసరిగా దాని మీద కూడా పరిశీలన. మూడవది, ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా హరివరం ఎత్తిపోతల లిఫ్ట్ ఏదైతే ఉందో మరి తప్పనిసరిగా దీన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి, అంటే ఈ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు ఎంత, ఇక్కడ ఉన్నటువంటి రైతుల సంఖ్య ఎంత, ఇవన్నీ కూడా సర్వే చేసి తగినటువంటి ప్రతిపాదనలు కూడా ఆర్థిక శాఖకు పంపించి ఈ యొక్క పనుల్ని చేపట్టేటువంటి మార్గాలన్నింటినీ కూడా ఇరిగేషన్ శాఖ తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే శిల్పా వెంచర్స్ ఏదైతే చెప్పారో దాని మీద కూడా స్పష్టంగా ఇరిగేషన్ అధికారులకు కూడా ఆక్రమణలు ఉంటే తొలగించమని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే శిల్పా వెంచరు మరి NOC అయితే దాన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇటు పిటిషన్ నెంబర్ కూడా 3151512025. ఈ దయవుంచి గౌరవ సభ్యులు కూడా మరి దీన్ని గమనించమని కోరుతూ ఈ స్టే రద్దు అయిన వెంటనే మరి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష.